ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి దక్కుతుంది. ఆయన నీకంతకు ముందే తెలుసా? మీ ఇద్దరి మధ్య ఏదో గొప్ప అనుబంధమే ఉన్నట్టుంది. అసలు తలనొప్పికి నువ్వే కారణమైతే నీ దగ్గర మాత్రలు అడగడానికి వచ్చారా ఆయన? ఒక రకంగా ఆయన ఈ స్థితికి రావడానికి ఆయన ప్రేమించిన ఆ రాక్షసే కారణం. నిజంగా ఆ రాకాసి గనక నాకు కనిపిస్తే షూట్ చేసి పారేస్తాను. నువ్వు పెద్ద దొంగవి. మోసాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళ మధ్య నేను బతకలేను. ఏం చేయను? ఇప్పుడు నా పరిస్థితి అలా తయారైంది. కాదనడానికి నేనెవర్ని? భారీగా నాకే హక్కులు లేవు. ఈ పుకార్లు విని విని నా తల పగిలిపోతుంది. ఎవరి నోటు విన్నా ఇదే మాట. అసలు నాకు మొదట్లో వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడే అనుమానం వచ్చింది. కానీ తోడు దొంగలు కదా, ఏ విషయం చెప్పడం లేదు. ఇద్దరూ కలిసి నిజాన్ని కప్పిపుచ్చాలనుకున్నారు. నా దగ్గర వాళ్ళ ఆటలు. ఇప్పుడిద్దరూ కలిసి ఆఫీసుకు కూడా వెళుతున్నారు. మాట వరుసకి నా గురించి పట్టించుకోనక్కర్లేదని ఆ మహాతల్లికి చెప్పాను. అందిందే అవకాశమని ఇప్పుడు మరింత రెచ్చిపోతోంది. ఈ నియమనాలో అర్థం కావటం లేదు. ఇది బలవంతంగా కట్టించుకున్న తాళి. అందుకే బలం లేకుండా పోయింది. నా పరిస్థితిలో ఇంకే ఆడుదున్నా భర్తని నిలదీసేది, నిజాల నిగ్గు తేల్చి నీతి మార్గంలో పెట్టేది. నేను మాత్రం నాలో నేనే కుమిలిపోతూ రగిలిపోతున్నాను. నీలా ఎవరన్నా వచ్చి ఇలా గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తోంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక వాళ్ళిద్దరినీ వెనకేసుకురాలేక చచ్చిపోతున్నాను. ఛీ, ఇంతకన్నా చావే నయం. అసలు ఆ రోజు యాక్సిడెంట్లో మనిషినే పోయింటే బాగుండేది. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో వీళ్ల పాపాల్ని చూడ్డానికి ఇలా బతికున్నాను. పైగా ఏమీ చేయలేక కుంటిదాన్నై నిస్సహాయంగా చేష్టలుడిగి చూస్తున్నాను. ఆ యాక్సిడెంట్లో ప్రాణాలతో బతికి బయటపడ్డా ఏ కోమాలోకి వెళ్ళిపోయినా వీళ్ళు చేస్తున్న పనులేవి నాకు తెలిసేవి కావు. కనీసం ఈ శరీరంతో పాటు మనసు కూడా కుంటుపడిపోయి ఉంటే బాగుండేది. కానీ అలా జరగలేదు. ఏదేదో పిచ్చిగా మాట్లాడుతున్నాను కదూ. నా పరిస్థితిలో ఎవరున్నా ఇంకేం చేస్తారు? అసలు నేను కోమాలోకి వెళ్ళినా ఇంకేం జరిగినా ఈ మహానుభావుడితో పెళ్ళై ఉండేది కాదు. నాకు ఈ నరకం చూడాల్సి వచ్చేది కాదు. ఏం చేస్తాం? తలారాత. ఎవరు తప్పించగలరు? ఓ, మీరేనా? ఏదో దెయ్యాన్ని చూసినట్టు అలా చూస్తున్నావేంటి? ఈయనే కదా. నువ్వెందుకు లేచి నుంచోవడం? కూర్చో. బై ద వే, మీకు ఈవిడెవరో తెలియదు కదూ? షీ స్నేహలత, మై ఫ్రెండ్. ఫ్రెండ్స్ ఎవరు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడరు. చెత్త మాటలా? కాక మరేంటి? ఉన్నవి లేనివన్నీ కల్పించుకుని మాట్లాడుకోవడం, నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయడం మీ ఆడవాళ్లకు మామూలే.
ఐఎమ్ సారీ, మిమ్మల్ని మొదటిసారిగా చూస్తున్నాను, కానీ ఈ విషయం చెప్పకుండా ఉండలేను. ఒక భార్యతో ఇలా మాట్లాడకూడదని ఇంగితం కూడా మీకు లేదా? పైగా ఇంటికొచ్చి ఇవన్నీ చర్చిస్తారా? డోంట్ యూ కమ్ ఫ్రమ్ ఎ గుడ్ ఫ్యామిలీ? షీ డెఫినెట్లీ కమ్స్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ, బట్ యూ డోంట్. అందుకే కుంటిదాన్ని అన్న కనికరం కూడా లేకుండా నన్ను ఇలా వేధిస్తున్నారు. నా కళ్ళకి గంతలు కట్టి మీ ఇష్టం వచ్చాడు చెలరేకపోతున్నారు. తప్పు చేసింది మీరు. ఆవిడ మీద ఎందుకు విరుచుకుపడుతున్నారు? ఆవిడ్ని భయపెట్టి నోరు మూయిస్తారు సరే, లోకం నోరు మూయించగలరా? అసలు ఈవిడనేంటి? ఇప్పుడు సిటీలో ఎవరైనా దీని గురించే మాట్లాడుతున్నారు. సిటీ దాకా ఎందుకు? మన ఆఫీసులోనే దీని గురించి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. మీ చెవుల దాకా వచ్చుండదు. ఎలా వస్తుంది? మీ ఎదుట నిలబడి ఎవరో ఈ విషయం గురించి మాట్లాడరు కదా. అంత ధైర్యం ఎవరికీ లేదు. నేను మీ భార్యని కాబట్టి నాకు తప్పడం లేదు. ఇఫ్ యూ డోంట్ స్టాప్ దిస్ నాన్సెన్స్ ఇమిడియట్లీ, ఐ విల్ హ్యావ్ టు టేక్ సివియర్ స్టెప్స్. సివియర్ స్టెప్సా? ఏం చేస్తారు? చంపేస్తారా? చంపేసేయండి, ఆనందంగా చచ్చిపోతాను. ఈ నరకం కన్నా అదే నయం. మిమ్మల్ని చేసుకున్న పాపానికి నాకు ఆ శాస్తి జరగాల్సిందే. మీ గురించి అందరూ అసభ్యంగా మాట్లాడుతుంటే విని కుళ్ళి కుళ్ళి ఏడ్చే కన్నా ఇలా చచ్చిపోవడం నయం. అసలు నేను బతికి ఏం సాధించాలి? ఎవరిని ఉద్ధరించాలి? చంపేసేయండి ప్లీజ్. ప్లీజ్ మిస్టర్ బాలకృష్ణ, కిల్ మీ. ప్లీజ్ కిల్ మీ. సారీ సన్నుత, నేను ఇంకెప్పుడైనా వచ్చి నేను కలుస్తాను. తమరు ఇంకెప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. దయచేసి రాకండి. ఎందుకు నా ఫ్రెండ్ని అవమానించి పంపించేశారు? అసలు తనని ఇక్కడికి రావద్దనడానికి మీరెవరు? ఇది నా ఇల్లు. ఇక్కడంతా నా ఇష్ట ప్రకారమే జరగాలి. అదే ఆహంతోనే ఇలా తయారయ్యావు. భర్తకి కనీస గౌరవం కూడా నువ్వు ఇవ్వడం లేదు. నీకేవో చాలా కాంప్లెక్స్లు ఉన్నాయి. అన్నిటిని మించి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నిన్ను బోతలా ఆవహించింది. అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. పరిస్థితి విషమించక ముందే నువ్వు మనిషిలా ప్రవర్తించడం అలవాటు చేసుకో, లేకపోతే నిన్నెవరూ కాపాడలేరు. ఇట్ విల్ బి టూ లేట్. నువ్వు ఇన్ని మాటలన్నా నీ మీద జాలితో ఇలా చెప్తున్నాను, అర్థం చేసుకో. వచ్చావా? ఇంతసేపు బయట నిలబడి ఇదంతా చూస్తున్నావన్నమాట. ఆయన గారు నన్ను అంతలేసి మాటలంటుంటే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు కదూ. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నీకు కావాల్సింది జరిగిందా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళని చూశాను కానీ నీ అంత నీచపు పనులు చేసే మనిషిని నేను ఇంతకు ముందు ఎక్కడా చూడలేదు. తిండికి గతిలేక అలమటిస్తున్నావని నీ మీద జాలితో నీకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చాను. దానికి ప్రతిఫలంగా నువ్వు నాకు ఇచ్చేది ఇదా? నా బతుకుని నరకం చేసేశావు. నిద్ర పట్టడం లేదు. పగలంతా వాళ్ళు వీళ్ళు అనే మాటలు విని నా తల బద్దలైపోతోంది. డబ్బు కోసం నువ్వు ఇంతకి తెగిస్తావా? చిచి, ఇంతకన్నా వద్దులే. ఆ మాటని నేను నా నోటితో అనలేను. నా సంస్కారం నాకు అడ్డొస్తోంది. నీకెంత పొగరు! నేను ఇక్కడ గొంతు చించుకుని అరుస్తుంటే ఏం పట్టనట్టే వెళ్ళిపోతున్నావు? నీకింత నిర్లక్ష్యమా? ఏం చూసుకొని నీకింత అహంకారం? అవునులే, నీ ప్రవర్తని బట్టే నేను మాట్లాడుతోంది ఎంత నిజమో అర్థమైపోతుంది ఎవరికైనా. ఆయన గారి అంట దొరికిందిగా, ఇక నువ్వు నా మాట ఎందుకింటావు? అయినా ఆయనంటే మగాడు, ఆడదానివి, నీకుండక్కర్లేదు బుద్ధి. అసలు అయినా మాట్లాడుతుంటే కనీసం నా వైపు చూడకుండా ఎక్కడికి వెళ్తున్నావు? మీరే కదా ఆయనకి దగ్గరుండి అన్ని విషయాలు పట్టించుకోమన్నారు. మీ సంగతి మీరు చూసుకుంటానన్నారు కదా. అందుకే నా పని నేను సిన్సియర్గా చేసుకుంటూ పోతున్నాను.
నిన్నేం చేస్తానో చూడు. మీరే కదా ఆయనకి దగ్గరుండి అన్ని విషయాలు పట్టించుకోమన్నారు. 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 ఏంటి అంత భయపడ్డావు? నేను నిన్ను కాల్చేస్తాననుకున్నావా? కాలిస్తే తప్పే ఉంది. కుంటిదాన్నని చూడకుండా మీ ఇద్దరూ కలిసి నన్ను రాచి రంపాన పెడుతున్నారు. నా మనసుని నిమిషం నిమిషం కాల్చేస్తున్నారు. అలాంటప్పుడు నేను నిన్ను జస్ట్ ఒక్కసారి తుపాకీతో కాల్చేస్తే ఏమవుతుంది? ఏంటా చూపులు? ఎందుకంత భయం? నిన్నిప్పుడే షూట్ చేయనులే. ఆ టైం రావాలి. అప్పుడు తప్పకుండా ఆ పని చేస్తాను. నేనే రుణాలు ఉంచుకోను. అది నా నైజం. నా పనేదో నేను చూసుకుంటుంటే నువ్వు అనవసరంగా నన్ను చూసి షాక్ అయ్యావు. నిన్నో ఆట ఆడిద్దామని ఇలా మాట్లాడాను. తప్పే ఉంది. మీరిద్దరూ కలిసి నా మనసుతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. నేను ఈ చిన్న ప్రత్యుపకారం కూడా చేయకపోతే ఎలాగూ? ఎనీవే, నువ్వింకా చావలేదు. అలా దెయ్యంలాగా నిలబడి చూడొద్దు. చచ్చే రోజు ముందుంది. ముందీ గది శుభ్రం చేసి
నాకు వేరే గ్లాసులో పాలు తీసుకురా. నిన్నే, నీకే చెప్పేది. నీకెందుకంత భయం? ఇప్పుడు కాదన్నాను కదా, ముహూర్తం తర్వాత పెడతాను. అయినా నువ్వంత భయపడుతున్నావు కదా. సరే, నీకు నమ్మకం కుదరాలంటే దీన్ని లోపల పెట్టక తప్పదు. లోపల పెట్టేశాను, కానీ ఎప్పుడు అవసరం వచ్చినా వాడతాను. ఇట్స్ ఆల్రెడీ లోడెడ్, యు నో, జస్ట్ లైక్ మీ. ఏయ్, నేను నీకో బొమ్మలా కనిపిస్తున్నానా, లేక నా మొహం మీద ఏమైనా కోతులు ఆడుతున్నాయా అలా చూస్తున్నావు? అవునులే, నన్ను బొమ్మ అనుకోకపోతే నాతో మీ ఇద్దరు ఇలా ఎందుకు ఆడుకుంటారు? పాల గ్లాస్ అక్కడ పెట్టెళ్తావా లేదా? ఆగు. నేను నిన్నో విషయం సూటిగా అడుగుతాను, కనీసం దీనికైనా అబద్ధం చెప్పకుండా ఉంటావా? నిన్నే అడిగేది, మాట్లాడవే. దేని గురించి మేడం? ఆ పాలలో ఏం కలిపావు? నిన్నే అడిగేది, ఆ పాలలో ఏం కలిపావు? ఏమీ కలపలేదు మేడం. మీకంత అనుమానంగా ఉంటే నేనేం చేయలేను. అయినా నేను ఎలాంటిదన్నో మీకు ఇంకా అర్థం కాలేదా? అర్థం కాకే బాగా అర్థమైంది, అందుకే ఇంత భయపడుతున్నాను. నా అడ్డు తొలగించుకోవడానికి మీరిద్దరూ ఏం చేసినా చేస్తారు. హూ నోస్? అనుమానం రాకుండా నన్ను పైకి పంపించేసి ఆ తర్వాత ఆయన గారు నిన్ను పెళ్లి చేసుకుని ఇదే ఇంట్లో సెటిల్ అయిపోవచ్చు. నేను పోయాక ఈ ఆస్తంతా ఆయన అనుభవించొచ్చు.